ప్రార్థన విశ్వాస జీవితంలో ప్రార్థన ఊపిరి వంటిది కదా. విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మనం ఉదాహరణగా చూసినట్లయితే బాల్యంలో సమూయేలు వలె భక్తితో ప్రార్థన, యవన కాలంలో తిమోతి వలె ప్రార్థన, ఉదయకాలమున దానియేలు వలె దేవుని సన్నిధి కొరకు ప్రార్థన, మధ్యాహ్న కాల సమయంలో దానియేలు వలె నిబంధన కలిగి ప్రార్థన, రాత్రికాల సమయంలో పౌలు శీలల వలె ఆసక్తితో ప్రార్థన, ఆపదలో పేతురు వలె విశ్వాసంతో ప్రార్థన, శ్రమలో యోబు వలె ఓర్పు కలిగి ప్రార్థన, అలాగే నీ పని ప్రారంభంలో ఎలియాజర్ వలె ప్రార్థన, నీ పని ముగింపుల్లో సొలొమోను వలె ప్రార్థన, అన్ని విషయంలో అన్ని సమయంలో అన్ని వేళల్లో యేసుక్రీస్తు ప్రభు వలె నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఆమేన్. మరణాత.